హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు మల్లెపల్లి వెళ్తున్నాం. గారు మిలిటరీ హోటల్. అక్కడ అసలు ఫుడ్ ఎలా ఉంటది ఏంటంటే రివ్యూ కోసం మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. సరదాగా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నాం. మా వైఫ్, మా బాబు, అలాగే మా బామ్మర్ది ఫ్యామిలీ కూడా వెళ్తున్నాం. మధ్యలో పికప్ చేసుకుంటామండి. వీళ్ళు కూడా వాళ్ళని పికప్ చేసుకోవాలి. చారి గారు కూడా వస్తున్నారు, మనతో యాడ్ అవుతున్నారు. చారి గారు అండ్ హీస్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, మల్లేపల్లి దమ్ డేకి వెళ్తున్నాం. మటన్ దమ్ డేకి ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాం. రాజమండ్రి వచ్చాం ఫ్రెండ్స్. ఫైనల్లీ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాలో మరియు యూట్యూబ్లో ఎంతగానో ఫేమస్ అయిన ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అరియాస్ రాయుడు గారి మిలిటరీ హోటల్కి అయితే మనం ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్. అసలు లోపల అంబియన్స్ అయ్యి ఎలా ఉన్నాయో ఏంటో మనం తెలుసుకుందాం. మన కుమారస్వామి గారు మెనూ షీట్ తీసుకుని మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదే మెనూ షీట్ ఫ్రెండ్స్. పాపాయమ్మ ఫ్రాన్ నల్లవేపుడు క్రిస్పీగా హాట్గా చాలా బాగుంది. క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు, క్వాలిటీ బాగుంది. ఓకే, ఉమా చికెన్ నల్లవేపుడు ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది రాజు? నల్లవేపుడు పాపాయమ్మ ఫ్రాన్ అంతా అయితే టేస్టీగా లేదు. ఉమా చికెన్ నల్లవేపుడు పర్లేదు, కాకపోతే పాపాయమ్మ నల్లవేపుడు మటుకి ఎక్సలెంట్. దాంతో పోలిస్తే కొంచెం చికెన్ నల్లవేపుడు అయితే కొంచెం టేస్ట్ కొంచెం డౌన్ అయింది. ఓకే, చూద్దాం తర్వాత నెక్స్ట్ ఐటమ్. అయాన్ బిర్యానీ ఎలా ఉంది? మటన్ దమ్ విత్ మటన్ దాల్చా. మటన్ దమ్ లో మటన్ దాల్చా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఓన్లీ మటన్ దమ్ అయితే అంత ఏం లేదు. మటన్ దాల్చా వల్ల టేస్ట్ అయితే బాగా వచ్చింది. మటన్ దాల్చా కూడా మరీ అంత హైప్ అని చెప్పలేవు. ఓకే, పర్లే. ఒకసారి అయితే మటన్ దాల్చా విత్ మటన్ దమ్ తినొచ్చు. కొంచెం ఫ్రై చేస్తే కొంచెం ఎక్కువ. అయితే నాట్ బ్యాడ్ ఫ్రెండ్స్, నైస్, బాగుంది. పీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా మన చారి గారు థమ్స్ అప్ అయితే ఎండ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం మల్లేపల్లి రాయుడు గారి మిలిటరీ హోటల్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ కి విజిట్ చేయడం జరిగింది. ఓన్లీ మటన్ దమ్ బిర్యానీ చాలా స్పెషల్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మేమైతే ఇక్కడికి చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము. ఫుడ్ అయితే నాట్ బ్యాడ్. మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ ఓకే. జంగారెడ్డి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాం. ఫైనల్లీ ఇక్కడ ఉమా చికెన్ నల్లవేపుడు అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ లేదు మిగిలిన పాపాయమ్మ ఫ్రాన్ నల్లవేపుడు అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ అయితే. తర్వాత మటన్ దమ్ బిర్యానీ అయితే మటన్ దాల్చాతో బాగుంది. ఓన్లీ మటన్ దమ్ బిర్యానీ అయితే కొంచెం మసాలా ఫ్లేవర్ బాగా ఎక్కువగా వస్తుంది. అదే మటన్ దాల్చాతో కలిపి అయితే చాలా బాగుంటుంది. క్రౌడ్ కూడా, మేము సండే వచ్చాం, క్రౌడ్ కూడా ఓకే. మరీ అంతా మనం వీడియోలో చూపించినంత హైప్ అయితే ఏం లేకపోయినా క్రౌడ్ పర్వాలేదు. అలాగే ఓకే, సర్వింగ్ కూడా బాగుంది. అన్ని రకాల ఐటమ్స్ గురించి మన చారి గారు కూడా రివ్యూ ఇచ్చారు. ఓకే, పర్వాలేదు. ఫైనల్లీ రాయుడు గారి మిలిటరీ హోటల్కి వచ్చాం. మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేసాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. జంగారెడ్డిగూడ నుంచి వచ్చాం. అదే కాంపౌండ్ లో
లిక్కీస్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ మట్టికి చాలా బాగుంది. రెస్టారెంట్ ఎంత ఫేమస్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అంతకు మించి ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్గా ఇది ఎవరో తెలియదు, మేము చూపిస్తున్నాం చూడండి. అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వర్త్ ఫ్రెండ్స్.